హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చామదుంపలు పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద కర్రీ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చామదుంపలను తీసుకొని నేను చూపించిన విధంగా తొక్క మొత్తం తీసుకోవాలి. ఇలా మొత్తం తొక్క తీసేసిన తర్వాత నేను చూపించిన విధంగా ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు అలా కట్ చేసిన తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకోవాలి. కుండ వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి అలా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయిన వరకు వేయించుకొని పెసరపప్పు అందులోనే వేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను అందులో వేసుకోవాలి. అలాగే ఒక టమాటోను కట్ చేసుకొని ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని రెండున్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అదంతా కలిసే వరకు కలుపుకోవాలి. అది అలా కలిసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదంతా కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారా, అలా ఉడుకుతూ ఉంటుందండి. మధ్యలో గట్టి పెట్టి కలపాల్సిన అవసరం లేదు. పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో అలా ఒత్తుకొని చూస్తే తెలుస్తుంది. చూసారా, ముక్క బాగా ఉడికింది. అలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ముందే వేయకూడదండి, పప్పు ఉడకదు కాబట్టి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సారకంద పెసరపప్పు కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందో.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.